డిఎస్సి అక్రమాల పైన అనంతపురం జిల్లా అనంతపురం అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాదీక్ష చేపట్టడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం చేసినటువంటి డిఎస్ పైన ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి విత్ ఎవిడెన్స్ సహా వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి దానికి బాధ్యతలైనటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా ఎవిడెన్స్ సహా వాళ్ళకి సాక్ష్యాలు చూపించినా కూడా వీరు మా అక్రమాలు జరగలేదని చెప్పి చెప్తున్నారు. మరి స్వయాన ముఖ్యమంత్రి కొడుకే ఈ రోజు దానికి బాధ్యత వహిస్తూ ఈ పొద్దు శాఖ నిర్వహించడం జరుగుతుంది. ఈ అక్రమాల పైన అవినీతి పైన వెంటనే లోకేష్ బాబు రిజైన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మరి ఫీజు రివర్స్మెంట్ కింద కూడా 68,000 కోట్ల రూపాయలు డబ్బులు అప్పు పెట్టి ఈ రోజు కార్మికులు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు కూడా చదువులు అయిపోయి కూడా కాలేజ్ యాజమాన్యం ఈ రోజు కూడా సర్టిఫికేట్ ఇవ్వకపోవడం దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు శాంతియుతంగా ఉద్యమాలు చేయడానికి ఎవరికైనా హక్కు ఉంది. ఈ రోజు విజయవాడలో నడిబొట్టులో జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకి మల్లాది విష్ణు చేస్తుంటే బోండా ఉమేష్ బాబు అనే అతను పోలీసుల సమక్షంలోనే ఈరోజు దాడులు జరుగుతున్నారంటే ప్రజాస్వామ్యం యాడిపోతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకే నోటిఫికేషన్ కింద 126,000 ఉద్యోగాలు నియమిస్తే ఎక్కడే కానీ వారు ఎగ్జామ్ రాసి అవినీతి ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ఎలిజిబుల్ అయినారో వాళ్ళందరికీ కూడా ఎక్కడే కానీ అవినీతి అక్రమాలకు పాల్పడుకోకుండా ఉద్యోగాలు నియమించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు పరోక్షంగా గానీ 6 లక్షల ఉద్యోగాలు ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఒక అవినీతి జరుపుకోకుండా ఉద్యోగాలు నియమించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో జరిగే ఆందోళన కార్యక్రమాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చే పిలుపు కార్యక్రమాలకి అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ మద్దతు ఉంటుందని చెప్పి మరి ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేర్చేంత వరకు కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.